అందరికీ నమస్కారం. ఈ కుమ్మేరా జాతరలో జరిగిన ఘటనపై ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 18 ఫిబ్రవరి 2026న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చంద్రకళ, బూరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కుమ్మేరా మల్లన్న దేవాలయం దర్శనం కోసం వెళ్ళారు. వారి చెప్పిన ప్రకారం శ్రీనివాస్ రెడ్డి డబ్బు అడగడం మరియు వారిని ఆపడం జరిగింది అని చెప్పారు. దర్శనం కోసం డబ్బు ఇవ్వలేని చెప్పినప్పుడు ఇవ్వలేదని చంద్రకళ చెప్పగా శ్రీనివాస్ రెడ్డి వారితో వివాదం చేసి అశ్లీల్ భాషలో తిట్టడం జరిగింది. దేవాలయం పూజారి పెద్ద శైలు యాదవ్ చెప్పిన ప్రకారం వారు బ్యారికేడ్ను దాటడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద జనాలు దర్శనం కోసం నిలబడి ఉన్నారు కాబట్టి క్యూ లైన్లో ముందుకు వెళ్ళమని చెప్పినట్టు తెలిపారు. తర్వాత చంద్రకళ తన కుటుంబం సభ్యులతో కిందకి వచ్చి తన కుమారుడు గణేష్కు ఫోన్ చేసి ఈ ఘటన గురించి చెప్పింది. దాని తర్వాత ఆ రోజు 18 ఫిబ్రవరి 2026 సాయంత్రం 4 గంటలు సమయంలో గణేష్ కుమేరా గ్రామం వార్తలు వాట్సాప్ గ్రూప్లో శ్రీనివాస్ రెడ్డిని అశ్లీల్ భాషలో తిట్టుతూ తన స్వరంతో ఒక ఆడియో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ మెసేజ్ను నరేష్ విని శ్రీనివాస్ రెడ్డికి తెలిపాడు. తర్వాత గణేష్ ఆ మెసేజ్ ఆ గ్రూప్ నుండి డిలీట్ చేశాడు. తర్వాత గణేష్ శ్రీనివాస్ రెడ్డిని ఎదురు పడినప్పుడు తన అమ్మ మరియు కుటుంబ సభ్యులు ఎందుకు తిట్టున్నావు అని అడిగాడు. శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ ప్రకారం ఆయన గణేష్ని గ్రామం వాట్సాప్ గ్రూప్లో ఎందుకు తిట్టావు అని ప్రశ్నించగా దానికి గణేష్ నా ఇష్టం, నేను ఆడియోలో ఏమి చెప్పాలో చెప్తాను, ఏమీ చేయాలో చేసుకో అని చెప్పి మరింత అశ్లీల్ భాషలో వాడాడు. తర్వాత ఒక రాయి తీసుకొని శ్రీనివాస్ రెడ్డి తల మీద కొట్టాడు. దానివల్ల రక్తం గాయాలైంది. ఈ సమయంలో గణేష్ మరియు చంద్రకళ కూడా శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతరుల చేత కొట్టబడ్డారు.